హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కట్టెపరుగులు తీసుకుందామని మార్కెట్కి వెళ్ళానండి. అక్కడ గోదావరి కట్టెపరుగులు ఉన్నాయి. అక్కడ ఏమైందంటే ఇంటికాడ కొంచెం చేయడానికి ఈవిడికి ఇబ్బందిగా ఉంటుందని అక్కడే వాళ్ళ చేతే నేను చేయించేసాను. అక్కడ తీసుకుని ఇంటికి పట్టుకొచ్చి అది కట్టెపరుగులు పులుసు కర్రీ ఎలా చేస్తారో ఆ వీడియో చేయించి ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను. అందరికీ ఇది నచ్చితే మీకు అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మీరంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఏంటంటే అండి, కట్టె పరుగులు కర్రీ చేస్తున్నానండి. కట్టె పరుగులు పులుసు. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండి పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నాను. ఓ 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడైందండి. కొద్దిగా ఒక రమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. చిన్న సైజు 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నానండి. 2 ఉల్లిపాయలు తీసుకుని ఇందులో వేస్తున్నాను. అదేవిధంగా ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఓ బాల్ సైజులో చింతపండు తీసుకున్నానండి. చేపలు కదండి, కొంచెం చింతపండు పడుతుందండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యే లోపలండి మనం ఇందులోని చేపల్లోనూ ఉప్పు కారం అవి వేసుకుందామండి. ఓ స్పూను పసుపు వేస్తున్నాను. ఓ 2 స్పూన్లు కళ్ళుప్పు వేస్తున్నానండి. కళ్ళుప్పు పోతే టేస్ట్ వస్తుందండి కొంచెం. కారం అండి 2 స్పూన్ల వేసుకుంటున్నాను. 2 స్పూన్ల వేసుకున్నాను. అదేవిధంగా చింతపండు నానబెట్టుకుందామండి రసం తీసుకోవడానికి. నానబెట్టినాను. కలుపుకుందామండి బాగా కలిసేటట్టు. ఇవండి గోదావరి కట్టు పరుగులు. సముద్రం కూడా వస్తాయి కానివ్వండి, గోదావరి బాగా టేస్ట్ ఉంటాయండి. మేము గోదావరి సైడ్ కదండి, మాకు ఎక్కువ బాగా దొరుకుతాయండి. ఈరోజు తీసుకొచ్చారండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు పరుగులు ఇందులో చేపలు. ఇప్పుడండి కొంచెం ఉప్పు కారం అవి కలిసేటట్టు కలుపుకోవాలండి. కలిసిన తర్వాత కలిపి పెట్టిన తర్వాత అండి అది కొంచెం ఇందులో కలిపాం కదండి, వాటర్ వేసుకుందామండి. ఇందులో కొద్దిగా వేసుకుని
ఆ తర్వాత మళ్ళీ గట్టెట్టే అవకాశం ఉండదండి, విడిపోతాయి. ఇప్పుడే కొద్ది జాగ్రత్తగా కలుపుకోవాలని. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాము. ఈలోగా అండి చింతపండు నానబెట్టింది ఉంది కదండి, ఇది రసం తీసుకుందామండి. గుజ్జు అదే అండి, కొంచెం గ్యాప్ వచ్చిందండి వీడియోకి. మొన్న అదే మేము హైదరాబాద్ వెళ్ళాం కదండి, హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఆ వీడియో పెట్టామండి, హైదరాబాద్ వీడియో పెట్టామండి. చాలామంది చూసారండి, చాలా బాగా ఇది వచ్చిందండి. అదేవిధంగా ఇప్పుడు వీడియో చేస్తున్నానండి, కొంచెం గ్యాప్ వచ్చిందండి. ఒకసారి మూత తెచ్చి చూసుకున్నాము. ఇప్పుడండి చింతపండు గుజ్జు తీసినండి వేస్తున్నాను రసం. బేరలు పడకోకుండా చూడండి వేసుకోవాలి. ఇదిగోండి పులుసు వేసుకున్నాను. పులుసు వేసుకున్న తర్వాత ఒక్కసారి జాగ్రత్తగా తిప్పాలండి. లేకపోతే విడిపోతాయండి, గట్టి ఎట్టకూడదు కదా, ఏ చేపైనా ఎట్టకూడదు కదండి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాల సేపు ఉడికించుకుందామండి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందామండి. గరిటె పెడితే ఇరిగిపోతాయి కదండి, గరిటె పెట్టకోకుండా ఇలాగ కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడండి ఇది ఓ స్పూను జీలకర్ర, ఒక 5-6 ఎల్లుల్లి రేపలు, ఒక స్పూన్ ఏమో ధనియాలు ఉన్నాయండి, పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇదే మసాలా, వేరే మసాలా ఏమి ఉండదండి, ఇదే మసాలా. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు పేస్ట్ చేసుకుంటానండి. నేను ఎప్పుడు చేసి పేస్ట్ ఇది. కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చేస్తాను. ఒక మీడియం సైజులో పెట్టుకుని మంట ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. ఇదిగోండి కూర దగ్గరికి వచ్చేసింది, రెడీ అయిపోయింది. కూర రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దామండి. ఇదిగోండి. హాయ్ అండి,
ఆయన అందరూ బాగున్నారు కదా. ఇవాళ గోదావరి కట్టె పరిగెలు పులుసు చేశారండి. అది చూద్దాం ఎలా ఉందో, రుచి చూద్దామండి. బాగా ఉంది. చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. గోదావరి కట్టిపల్లి కాబట్టి చాలా చాలా టేస్ట్గా ఉందండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మా ఈ కట్టెపల్లి పులుసు కర్రీని చివరి వరకు చూసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి. ఎప్పటి వలె మా ఛానల్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ కర్రీ ఎలా ఉందో ఏంటో ఒకవేళ మీరు చేసుకుంటే మా ఛానల్ చూసి అది ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.